హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా డిస్టర్బెన్స్డ్‌గా ఉన్నాను. చాలా అసలు ప్రశాంతత లేకుండా ఉన్నాను. ఎందుకో తెలీదు రీజన్స్ ఊరికే మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి ఈ మధ్య. సో, ఇలా కాదు అని చెప్పేసి ఇంకా మన వైజాగ్‌లోనే దగ్గరలో గోశాల ఉందనమాట. భారతి గోశాల అని చెప్పి ఇది సుజాత నగర్ దగ్గర పాపిరాజుపాలెంలో ఉంటదనమాట. సో, ఇక్కడ ఆవులుంటాయి. ఆవులు, బుల్స్ ఇంకా డాగ్స్ ఉంటాయి. ఒక గుర్రం కూడా ఉంది. ఇంకా యానిమల్స్‌తో స్పెండ్ చేస్తే మనసు ప్రశాంతంగా జేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇక్కడికొచ్చాననమాట ఈరోజు. ఎందుకు ఊరికే అప్‌సెట్ అయిపోతానో, ఎందుకు ఊరికే మూడ్ స్వింగ్స్ వస్తాయో నాకే అర్థం గావట్లేదు. అలా అయిపోయింది సిట్యుయేషన్ ఈ మధ్య. నాకెందుకో ఇలా యానిమల్స్‌తో స్పెండ్ చేయాలనిపిచ్చింది గైస్. వెంటనే వచ్చేసాననమాట ఇక్కడికి. చూస్తున్నారు కదా! ఇక్కడ వీటికి చాలా నేమ్స్ ఉన్నాయి. అండ్ చాలా రకాల బ్రీడ్స్ ఇవి. రాజస్థాన్ బ్రీడ్స్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చారు. కొన్ని రెస్క్యూ చేసినవి కూడా ఉన్నాయన్నమాట. సో, వెళ్ళి వాటితోని ప్రశాంతంగా గడిపాను. పైన వాటిని ఆ ఆవుకి పైన చూసారా? అలా పొడుగ్గా ఎత్తుగా వచ్చింది. అక్కడ అక్కడ మన చెప్పులు తీసేసి అక్కడ అలా పట్టుకొని టచ్ చేస్తా ఉంటే ఒక వైబ్రేషన్ ఒస్తుంది. అది మనల్ని హీల్ చేస్తదంట గైస్. మీకు తెలుసా అసలు? మీకు అవేర్‌నెస్ ఉందా దీని గురించి? నేనైతే ఫస్ట్ టైమ్ తెలుసుకుంటున్నాను. సో, ఆవులకి పైన అలా మనం రబ్ చేస్తే మన హ్యాండ్స్‌తో మనకి హీల్ చేస్తదంట. ఆవులోంచి వచ్చే వైబ్రేషన్‌కి. సో, మనం హీల్ అవుతామంట మెంటల్లీ. సో, నేనైతే సంథింగ్ అలా భయపడుతూ మొత్తానికి ట్రై చేశాను పట్టుకోవడానికి. మనకి కుక్కలంటే ప్రేమాయే, కుక్కలంటే ప్రాణమాయే తప్ప మిగతా జంతువులు ఎప్పుడు మనం పట్టుకోవడం గానీ, మనం ఇలా ట్రై చేయడం గానీ లేదు. సో, ఇష్టముంటది, అభిమానం ఉంటది. యానిమల్స్ అండ్ మూగజీవాలంటే కన్సర్న్ ఉంటది. బట్ ఇలాగ ఇంకా వేరే యానిమల్స్‌ని ఎప్పుడు నేను పట్టుకోలేదు. ఒక్క కుక్కల్ని తప్పితే. కుక్కలనంటే అది కూడా లియోని టచ్ చేస్తాను. అక్కడ ఎక్కడన్నా ఆకలితో అలా స్ట్రీట్ డాగ్స్ ఉంటే ఫుడ్ కొని పెడతాను తప్పితే, నేను టచ్ చేయడం చాలా తక్కువనమాట. అంటే అందుకని నాకు చాలా భయమేసింది. ఆవులెక్కడ ఏమంటాయో కొమ్ములతో తోసేస్తాయేమో అని చెప్పేసి. ఇక్కడ ఈయన చెప్తున్నారు, ఆవులు అలా మనలకి లిక్ చేస్తేనంట మనలో ఉన్న హీట్ అంతా గూడా బీట్ చేస్తదంట. సో, వాటికి ఆ పవర్ ఉందంట. ఆవులకి ఆ పవర్ ఉందంట. బాడీలో హీట్‌ని బీట్ చేసే పవరు వాటి నాలుకకుందంట. సో, నేను అయ్యయ్యో! అంటుంటే, "అయ్యో! అలా అనకు, ఇది మంచిదే, తప్పేం కాదు. మన హెల్త్‌కి ఇది కూడా మంచిదే" అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అయితే అక్కడ చూస్తున్నారు కదా! డాగ్స్ కూడా ఎన్నున్నాయో. ఇప్పుడు ఫుడ్ పెట్టే టైం అనమాట. మనం ఈవినింగ్ ఎళ్ళాం అలాగా ప్రశాంతంగా. సో, అక్కడ ఎండుగడ్డి ఉంది కదా! వేస్తున్నారు వాటికి ఆకలికి లైక్ ఫుడ్ పెడుతున్నారనమాట ఈవినింగ్ ఫుడ్. సో, ఇది భారతి గోశాల అని చెప్పేసి చాలామంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే దీన్ని రన్ చేస్తున్నారండి. సో, ఈ పచ్చగడ్డి కూడా బయట కొనడం ఎందుకు అని చెప్పి ఇక్కడైతే ఫార్మింగ్ చేసి ఈ గడ్డినే కట్ చేసి ఆవులకు పెడుతున్నారు. బట్ మొన్నటి వరకు అయితే బయట కొన్నారు గడ్డిని మాత్రం. సో, గోసేవ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డొనేట్ చేస్తున్నారు. ఆ డొనేషన్‌తోనే ఈ ప్లేస్ అంతా 8 ఎకర్స్ ల్యాండ్ అనమాట. ఇది లీజ్‌కి తీసుకున్నారు. లీజ్‌కి తీసుకొని మొత్తం 25 కౌస్, 7 బుల్స్, ఒక గుర్రం అయితే ఉందనమాట. ఇంకా కొన్ని డాగ్స్ కూడా ఉన్నాయి. సో, ఈ యానిమల్స్ అంతటిని అంటే ఏం లేదు. ఆహ్, అంతరించిపోకుండా నెక్స్ట్ జనరేషన్‌కి ఆవులు అంటే ఏంటో తెలియాలి అని జెప్పేసి రెస్క్యూ చేసినవి అన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే పెంచుతున్నారనమాట. లైక్ ఏంటంటే కౌస్ అంటే ఒక పాలిచ్చే ఆవుల్లాగే చూడడం. అలా ఇంక మానేసి వాటికి కూడా స్వేచ్ఛగా వదిలేయాలి. వాటిని పాలిచ్చే వ్యాపారంలాగే చూడకూడదు అన్నట్టు ఆయన ఉద్దేశం అనమాట. అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ చాలా మందయితే దీని వెనకున్నారు. ఈ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని వెనక చాలా మంది ఉన్నారు. సో, నేను కూడా ఈ మధ్య యాడ్ అయ్యాను. కొంచెం నా ఎర్నింగ్స్‌లో నాకు ఉన్నంతలో నేను కూడా డొనేట్ చేయాలి అని చెప్పేసి యాడ్ అయ్యాననమాట. అక్కడికెళ్ళి చూసిన తర్వాత నాకు కూడా అనిపిచ్చింది. సో, ఇవే బుల్స్ అనమాట. 100 ఆవులకి ఒక గుర్రం ఉండాలి అంటారు. ఇక్కడ 32 ఉన్నాయి అన్నీ కలిపి. అయినా ఒక గుర్రం కూడా ఉందనమాట. సో, చూస్తున్నారు కదా! 8 ఎకర్స్ ల్యాండ్ అనమాట ఇదంతా గూడాను.
ఈవినింగ్ టైము గడ్డి పెడుతుంటే తింటున్నాయి. నేనింక ధైర్యం చేసేసి టచ్ చేద్దామనయితే వెళ్ళాను. అబ్బా! మామూలుగా డాగ్స్ ఎలాగో ఇవి కూడా అంతేనండి. వాటిని అలాగా ప్యాంపర్ చేస్తుంటే మన దగ్గరకొచ్చి ప్రేమ చూపిస్తున్నాయి తెలుసా? చాలా బాగాన. హ్మ్. అవి కూడా ఎమోషన్స్ చూపిస్తాయి తెలుసా? నేను దగ్గర నుండి చూసాను. నాకు యానిమల్స్ అంటే ఇంకా డాగ్సే. డాగ్స్ ఆ ఎమోషన్ తెలుసు. అవి ప్రేమగా ఉంటే ఎలా ఉంటాయో, ఏడిస్తే ఎలా ఉంటాయో, డల్‌గా ఉంటే ఎలా ఉంటాయో. నాకు డాగ్స్ కోసం కొంతవరకు అవేర్‌నెస్ అయితే ఉంది. బట్ కౌస్ అంతుంటాయి. అంత పెద్ద యానిమల్. కానీ అది గూడా ఎమోషన్ చూపిస్తది తెలుసా? దగ్గరకొచ్చి ప్రేమ చూపిస్తది తెలుసా? మామూలుగా డాగ్స్ ఎలాగా నాకుతాయో కౌస్ కూడా అలాగే నాకుతాయి ప్రేమొస్తే. సో, ఇది ఉగాది ముందు రోజే పుట్టిందంట. 10 డేస్ కూడా అవ్వలేదు పుట్టి ఆ బేబీ కవ్వు. సో, దాన్ని పట్టుకుందాం అనుకున్నాను. అది తప్పించుకుపోతుందనమాట. దాని తల్లి కూడా అలా ఏదో చేసిస్తామేమో అన్నట్టు చూస్తుంది. ఇంక అందుకే ఇద్దరిని అలా ప్యాంపర్ చేశాను. అదండి. ప్రశాంతంగా లేదని జెప్పేసయితే వెళ్ళడం జరిగింది. తిరిగొచ్చేసరికి చాలా హాయిగా మనసుకు ప్రశాంతంగా అనిపిచ్చిందనమాట. సో, దానికోసమే గదా వెళ్ళింది. మీరు కూడా ఎప్పుడన్నా మనసు ప్రశాంతంగా లేదు, గడిబిడిగా ఉంది, ఏదైనా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఒకసారి ఇలాగా జంతువులతో టైమ్ స్పెండ్ జేయడానికి ట్రై చేయండి. ఓకేనా? నాకు వర్క్ అయింది. మీకు కూడా పనిచేస్తది. సో, ఇంకలాగా గోవులతో కాసేపు ఆడిన తర్వాత ఇక్కడ చెట్టు కింద చల్లగా గాలొస్తుందంటే అక్కడ కూడా కూర్చొని ఇంకా వీటికి దీన్నేదో అంటారండి. ఈ కడుగులో తవుడేసి పెట్టడాన్ని ఏదో అంటారు. వాళ్ళేదో నేమ్ యూజ్ చేశారు దానికి. నాకు గుర్తు రావట్లేదు. కానీ నెక్స్ట్ ఇవి ఆహ్, ఏంటి కడుగు తాగే వరకు కూడా నేనున్నాననమాట. ఇంక ఈవినింగ్ చేసి ఇంటికొచ్చేసాను గైస్. మీరు కూడా యానిమల్స్‌తో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనుకుంటే గనక లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో తప్పకుండా కలుద్దాము. మీరు కూడా ఈ ప్లేస్‌కి వెళ్ళాలి, స్పెండ్ చేయాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. మీకు అడ్రెస్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. మీరు కూడా ఎళ్ళొచ్చు అక్కడికి. టైమ్ స్పెండ్ చేసి రావచ్చు. ఓకేనా? బాయ్ గైస్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.